రాష్ట్రానికి జ్వరం వచ్చినట్టుగా ఉంది పరిస్థితి. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యా లాంటి రోగాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో వార్డులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. పడకలు సరిపోవట్లేదు. సిబ్బంది కొరతతో పేషెంట్లకు వైద్యం అందట్లేదు. అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతతో రోగులు పరేషాన్ అవుతున్నారు. డాక్టర్ రాసిచ్చిన మందులు ఏవి కూడా హాస్పిటల్ ఫార్మసీలో దొరకట్లేదు. దీంతో ప్రైవేట్ మెడికల్ షాపుల్లో డబ్బులు పెట్టి మందులు కొనలేక నిరుపేద రోగులు నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రానికి సుస్థి చేసింది. సీజనల్ వ్యాధులతో జనం పరేషాన్ అవుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యా లాంటి రోగాలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వార్డులన్నీ కూడా నిండిపోతున్నాయి. పడకలు సరిపోక, సిబ్బంది లేక పేషెంట్లకు వైద్యం అందట్లేదు. అయినా కూడా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం మొద్దు నిద్రపోతుంది. ఇక సర్కార్ దవాఖానాల్లో మందులు కూడా నిండుకున్నాయి. ఈ క్లిష్ట సమయంలో సర్కారీ వైద్యం జనాలకు నరకం చూపిస్తుంది.